హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వాళ్ళ వీడియోలో నేను మీతో డిస్కస్ చేయబోతున్న టాపిక్ ఏంటంటే ఏపీకి సంబంధించి లాస్ట్ 2025 రిలేటెడ్గా సీట్స్ అలాట్మెంట్ ఏదైతే ఇంకా మనకు పెండింగ్లో అయితే ఉందో అది ఈ వీక్లో ఏమన్నా మనకు రిలీజ్ చేస్తారా, మనం ఏమన్నా ఎక్స్పెక్ట్ చేయొచ్చా అన్న దాని రిలేటెడ్గా మాట్లాడుకుందాం. దాంతోపాటు లాస్ట్ వీడియోస్లో మనం చెప్పాం కదా పిఎఫ్ ఉంటే ఇబ్బంది అవుతుంది అని చెప్పేసి, దాని రిలేటెడ్గా కూడా చాలామంది అయితే అడిగారనమాట. ఏంటి అసలు నిజంగా ఇలా ప్రాబ్లం అవుతుందా, మాకు ఇలా ఉంది ఇలా ఉందని చెప్పేసి. సో దీని రిలేటెడ్గా మనకు తెలిసిన అడ్వకేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాంటాక్ట్ అయినప్పుడు కొంచెం ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేశారు. దాని రిలేటెడ్గా కూడా నేను వీడియోలో అయితే మాట్లాడతాను. సో వీడియో అనేది ఇంట్రెస్టింగ్గా యూస్ఫుల్గా ఉంటుంది, పూర్తిగా చూడడానికి అయితే ట్రై చేయండి. ఇక టాపిక్ అయితే స్టార్ట్ చేసే ముందు నా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఇక టాపిక్లోకి వచ్చేసినట్టయితే మెయిన్గా ఏదైతే లాస్ట్ సెట్ రిలేటెడ్గా మనకు ఈ యొక్క సీట్స్ అలాట్మెంట్ అయితే యాజ్ ఆఫ్ నో అయితే పెండింగ్లో అయితే ఉంది. వెబ్ ఆప్షన్స్ ఇవ్వడం అయిపోయింది, ఇదంతా కూడా అయిపోయింది. బట్ సీట్స్ అలాట్మెంట్ అన్నది పెండింగ్లో అయితే ఉంది. మరి ఈ సీట్స్ అలాట్మెంట్ అన్నది ఇప్పుడు మనకు ఏమన్నా ఈ వీక్లో జరగడానికి ఛాన్స్ ఉందా అన్నది మనం మాట్లాడుకుంటే, ఫ్రెండ్స్ యాజ్ ఆఫ్ నౌ డిఫరెంట్ ఏవైతే సెట్ ఎగ్జామ్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మ్యాక్సిమం అయితే క్లోజ్ అయిపోతున్నాయి. సెకండ్ కౌన్సిలింగ్ స్టార్ట్ అయిపోయాయి, క్లోజ్ అయితే అయిపోతున్నాయి. సో ఓన్లీ లాస్ట్ సెట్ మాత్రమే మనకు ఇంకా రిమైనింగ్ అయితే ఉంది. కాబట్టి మనకు ఈ వీక్లో దానిపై ఖచ్చితంగా మనకు ప్రోగ్రెషన్ ఉండడానికి ఛాన్స్ అయితే ఉందని చెప్పి నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఫ్రెండ్స్, ఇక్కడ ఏదైతే స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏదైతే ఉందో ఇది వరకు మనము ఇదే మెయిన్ రీజన్ అయితే అనుకుంటూ వస్తున్నాము. బట్ ఇది మెయిన్ రీజన్ అయితే కాకపోవచ్చు అని కూడా ఇప్పుడు కమింగ్ డేస్లో వెబ్సైట్లో అప్డేట్ అవుతున్న దాన్ని బట్టి మనకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. అంటే ఇదివరకు ఏంటంటే స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ రిలేటెడ్గా పోస్ట్పోన్ అయితే అవుతుంది. సో దానికి కాబట్టి ఈ యొక్క వెబ్ ఆప్షన్స్ కానీ సీట్స్ అలాట్మెంట్ కానీ ఇవన్నీ కూడా ఎక్స్టెండ్ అవుతాయని అయితే అనుకున్నాం. బట్ అది జస్ట్ ఒక రీజన్ మాత్రమే. దాంతోపాటు కొన్ని కాలేజెస్ రిలేటెడ్గా ఇష్యూస్ అయితే మనకైతే ఉన్నాయి. సో అవే మనకు వెబ్సైట్లో కూడా క్లియర్గా అయితే అప్డేట్ అవుతున్నాయి, మీరు అయితే చూడొచ్చు. కొన్ని అఫిలియేషన్ లేవనో, లేదంటే కొన్ని బార్ కౌన్సిల్ నుంచి అప్రూవల్స్ లేవనో, సో ఇలా చాలా థింగ్స్ అనేవి కాలేజెస్ రిలేటెడ్గా అయితే జరుగుతూ ఉన్నాయి. సో దానికోసం కూడా మనకు డిలే అవుతుంది అని చెప్పి క్లియర్గా అయితే అర్థమవుతుంది. మరి ఇవన్నీ ఎప్పటికీ సార్ట్ అవుట్ అవుతాయి, ఎప్పుడు మళ్ళీ ఇవన్నీ కంప్లీట్ అయిపోయి మనకి చేస్తారు అన్నది క్లారిటీగా చెప్పడానికి అయితే లేదు. సో ఇది ఎంత ప్రోగ్రెషన్లో ముందుకు వెళ్తుంది, ఎప్పుడు జరుగుతుంది అన్నది 100% ప్రిడిక్ట్ చేయడానికి కూడా మనకైతే లేదు. బట్ యాజ్ ఆఫ్ నౌ ఏంటంటే వేరే అన్నీ కూడా మనకు క్లోజ్ అయితే అయిపోయాయి. కాబట్టి ఓన్లీ ఇది ఒక్కటే ఉంది. కాబట్టి ఇదివరకు అనుకుంటున్న స్పెషల్ కేటగిరీ సర్టిఫికేట్స్ అనేది మోస్ట్లీ ఈ వీక్లో అయితే జరుగుతుంది. దాంతోపాటు ఈ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో కాలేజెస్ రిలేటెడ్గా అవన్నీ కూడా మ్యాక్సిమం ఈ వీక్లో సార్ట్ అవుట్ చేసుకొని ఇక సీట్స్ అలాట్మెంట్ ఇవైతే ఉంటాయి అని చెప్పి నేనైతే బిలీవ్ అయితే చేస్తున్నా. సో అది ఎంత టైం పడుతుందో అంటే ఎగ్జాక్ట్గా ప్రిడిక్ట్ చేయడానికి అయితే లేదు, వేరేవేవీ లేవు. కాబట్టి ఈ వీక్లో మ్యాక్సిమం మనకు రిలీజ్ చేయడానికి ఛాన్సెస్ అయితే ఉన్నట్టు మనమైతే అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. సో దీని రిలేటెడ్గా ఏ చిన్న అప్డేట్ ఉన్నా కూడా నేను కమింగ్ వీడియోస్లో కానీ లేదంటే మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్లో నేనైతే అప్డేట్ అయితే చేస్తాను, అందులో మీరు అప్డేటెడ్గా అయితే ఉండండి. సో ఈ వీక్లో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నేను కూడా ఇలా అలాట్మెంట్స్ రిలీజ్ అవుతాయి అని. బట్ చూద్దాం, వెబ్సైట్లో అయితే ఏం అప్డేట్ లేదు. ఇంకొకటి ఏంటంటే చాలామంది ఇప్పుడు మనకు కామెంట్స్లో డేట్స్ అయితే మెన్షన్ చేశారు. ఇవి నిజమేనా, నిజంగా ఈ టైమ్స్లో ఇలా జరుగుతుందా అని చెప్పి కూడా మనకైతే అడుగుతున్నారు. ఎందుకంటే వేరే వాళ్ళు మన సబ్స్క్రైబర్స్ మన వీడియోస్కి కామెంట్ పెట్టి ఈ డేట్స్లో ఉండొచ్చు బ్రో అని చెప్పి అని కామెంట్స్ అయితే పెడుతున్నారు. దీని రిలేటెడ్గా ఇంకొంత సబ్స్క్రైబర్స్ ఏంటంటే అన్న ఈ డేట్స్లో ఉన్నాయి, ఇది నిజమేనా అని చెప్పి కూడా మనకైతే అడుగుతున్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఏవైతే కౌన్సిలింగ్ డేట్స్ అనేవి ఏవైతే అలా ప్రిడిక్షన్గా మనకు పెడుతూ ఉన్నారో ఇది చాలామంది అయితే పెడతారు. మేబీ అవి రైట్ అవ్వచ్చు, రాంగ్ అవ్వచ్చు. బట్ నా ఎక్స్పెక్టేషన్ ఏంటి అంటే 95% అవన్నీ రాంగ్ అవ్వడానికే ఛాన్స్ అయితే ఉన్నది. ఎందుకు అంటే ఇప్పుడు ఏదో ఒక డేట్ ప్రిడిక్ట్ చేయడం ఎంతసేపు, ఇప్పుడు నేను కూడా నెక్స్ట్ వీక్ ఒక షెడ్యూల్ వేసుకొని దీనికి ఒక 3 days 4 days టైం పడుతుంది అని చెప్పి ఈజీగా సెకండ్ కౌన్సిలింగ్ థర్డ్ కౌన్సిలింగ్ వరకు నేను కూడా డేట్స్ ప్రిపేర్ అనేది చేయొచ్చు. సో కాబట్టి అలా మేబీ ఎక్కడన్నా వేరే వాళ్ళు ఎవరైనా ప్రిడిక్ట్ చేసిన డేట్స్ కావచ్చు అవి, లేదంటే వాళ్ళకున్న నాలెడ్జ్ ప్రకారం వాళ్ళు ప్రిడిక్ట్ చేసిన డేట్స్ అయి ఉండవచ్చు. సో ఏది అన్నది మనకి క్లారిటీగా తెలియదు. సో
కాబట్టి నేను అనుకోవడం 95% మేబీ రాంగ్ డేట్స్ అయి ఉండొచ్చు అని చెప్పి నేనైతే అనుకుంటున్నా. సో దాన్ని పట్టుకొని ఇవి నిజమేనా అంటే మనం ఎగ్జాక్ట్గా అయితే చెప్పలేం. ఇంకొకటి ఏంటంటే ఒక 5% రియల్ అవ్వడానికి కూడా ఛాన్స్ అయితే ఉంది. ఎందుకు అంటే మేబీ ఇంటర్నల్గా మన వరకు రాని ఇన్ఫర్మేషన్ ఏదన్నా కూడా మేబీ అలా మన సబ్స్క్రైబర్స్లో ఎవరికన్నా మంచిగా తెలిసిన వాళ్ళు ఉండి కొంచెం నెట్వర్క్ ఉండి వాళ్ళకి ఆ ఇన్ఫర్మేషన్ అయితే వచ్చి ఉండొచ్చు. మనం దాన్ని కూడా రాంగ్ అని అయితే చెప్పలేం. సో కాబట్టి అది రేర్గా జరుగుతుంది. ఒక 5% ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఆ 5%లో మేబీ నిజమైతే అయి ఉండొచ్చు ఆ డేట్స్, లేదంటే 95% అవైతే అంత కన్ఫర్మ్ డేట్స్ అయితే కాదు. సో ఏదున్నా కూడా మనకు వెబ్సైట్లో అప్డేట్ అవుతుంది. ఆ వెబ్సైట్లో అప్డేట్ అయిన తర్వాతనే సో ఇది నిజము ఇలా ఇలా అని చెప్పి మనం అయితే అర్థం చేసుకోవచ్చు. అంతవరకు ఇక ఏవి ఉన్నా కూడా అవన్నీ వాళ్ళ పర్సెప్షన్లో ప్రిడిక్షన్గా డేట్స్ మాత్రమే ఉంటాయని చెప్పి మీరైతే అర్థం చేసుకోండి. సో ఇక దాన్ని ఎలా ఉంటుందంటే మనం ఒక థింగ్ కోసం వెయిట్ చేస్తున్నామంటే ఆ క్యూరియాసిటీ మనకైతే ఉంటుంది. దానికి అడిషనల్గా ఏ డేట్స్ చెప్పినా కూడా అరే ఇవి నిజమై ఉంటాయిలే అనేసి మనం అయితే ఫీల్ అవుతాం. బట్ మనకు ప్రాసెస్ ఐడియా ఉండి అసలు నిజంగా ఇలాంటి ఈ డేట్స్లో కండక్ట్ చేయడానికి స్కోప్స్ ఉన్నాయా, సిచ్యువేషన్స్ ఉన్నాయా అని డీటెయిల్గా ఆలోచించినప్పుడు మనకు ఒక పిక్చర్ అనేది గమనించవచ్చు. సో కాబట్టి అలా డేట్స్ ఏమన్నా వచ్చినట్టయితే నా పర్సెప్షన్లో 95% అవి డేట్స్ అయితే రాంగ్ డేట్స్. ఒక 5% మేబీ ఛాన్స్ ఉంది. అలా ఏమన్నా ఇన్ఫర్మేషన్ మన వరకు వస్తే నేనైతే క్లియర్గా అయితే షేర్ చేస్తాను. ఇక లాస్ట్లో ఇంకొక థింగ్ మాట్లాడతానని చెప్పాను కదా, మెయిన్గా ఏంటంటే పిఎఫ్ రిలేటెడ్గా మనకు తెలిసిన ఏదైతే అడ్వకేట్ వాళ్ళని అయితే అడగడం అయితే జరిగింది ఇలా ఇలా ఉంటుంది కదా అని. అది కూడా రీసెంట్ పాస్డ్ అవుట్. అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే ఆల్రెడీ మనకు హైకోర్టులో మెంబర్గా రిజిస్టర్ అయ్యి ఉండి ఆల్రెడీ ట్రయల్స్ చేస్తుండి ఇలా ఎవరైతే ఉన్నారో వాళ్ళని మనం కన్సల్ట్ అయ్యాము. సో అలా అయినప్పుడు మనకి చెప్పింది ఏంటి అంటే పిఎఫ్ రిలేటెడ్గా మనకి ఏదైతే చెప్తున్నారో అది అన్ని కాలేజెస్లో అయితే ఉండదు, బట్ ఒక 1 or 2 కాలేజెస్లో మేబీ అయితే ఉంటుంది అని అయితే చెప్తున్నారు. బట్ ఇదేంటి అంటే జస్ట్ ఆ కాలేజ్కి వచ్చి అడ్మిషన్ బేస్ చేసుకొని అయితే ఉంటుంది అని కూడా క్లియర్గా అయితే చెప్తున్నారు. కానీ ఇది మీరు కాలేజెస్లో మాట్లాడుకొని లేదంటే కాలేజెస్తో మీరు డిస్కస్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందని కూడా మనకైతే చెప్పారు. సో ఇక ఫర్దర్గా ఏదైతే హైకోర్టులో మీరు మెంబర్గా అప్లై చేసేటప్పుడు కానీ ట్రయల్స్కి రిలేటెడ్గా ఇబ్బంది అవుతుందా అన్న దాని రిలేటెడ్గా మనం అడిగినప్పుడు కూడా మనకు చెప్పింది ఏంటి అంటే మనకి ఏదైతే కోర్సు టెన్యూర్ ఏదైతే ఉందో మేబీ అందులో పిఎఫ్ ఉందా అన్నదైతే చెక్ చేయకపోవచ్చు అని అయితే మనకైతే చెప్పారు. యాక్చువల్ నేను లాస్ట్ వీడియోస్లో చెప్పింది ఏంటంటే మీరు ఏదైతే 3 years కోర్స్ చేస్తారో ఎల్ఎల్బి కానీ అందులో ఎక్కడ పిఎఫ్ ఉన్నా కూడా మేబీ ఇబ్బంది అవుతుంది అని అయితే నేనైతే చెప్పాను కదా. అది సబ్జెక్టు కరెక్షన్, మేబీ నేను కూడా రాంగ్ అయి ఉండొచ్చు. సో అడిగినప్పుడు ఏం చెప్పారు అంటే ఏదైతే అలా వెరిఫికేషన్ అయితే జరుగుతుంది వెరిఫికేషన్ అనేది, కానీ అలా 3 years కంప్లీట్గా వెరిఫికేషన్ అయితే ఉండకపోవచ్చు. జస్ట్ మీరు ఎప్పుడైతే దానికి అప్లై అయితే చేశారో దాని నుంచి ఒక 1 month కానీ లేదంటే ఒక 2 months లేదంటే ఒక 3 months బ్యాక్ వరకు అయితే చెక్ చేయొచ్చు వాళ్ళు. ఈ 3 months బ్యాక్ వరకు మీకు ఏమైనా పిఎఫ్ ఉందా అని మనకు చెక్ చేయొచ్చు ఫార్మాలిటీగా అన్నట్టు మనకైతే చెప్పారనమాట. సో ఇది నిజమా అబద్ధమా అని నేనైతే చెప్పట్లేదు ఎగ్జాక్ట్గా, ఎందుకంటే మనమేం ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయ్యలేదు. బట్ నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మాత్రమే నేను మీకు అయితే షేర్ చేస్తున్నాను. ఈ ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళు ఇచ్చారంటే 100% నిజమే ఇలానే ఉంటుందని చెప్పలేం. ఎందుకంటే వాళ్ళు ఇన్వాల్వ్ అయిన సిచ్యువేషన్, వాళ్ళు అప్లై చేసిన ఆ సిచ్యువేషన్లో మేబీ ఇలా జరిగి ఉండొచ్చు, బట్ అన్ని సందర్భాల్లో ఇలానే జరుగుతుందని కూడా మనమైతే చెప్పలేం. సో వాళ్ళు చెప్పిన ఇన్ఫర్మేషన్ నేను ఎగ్జాక్ట్గా మీకు షేర్ అయితే చేస్తున్నా. ఏంటి అంటే మోస్ట్లీ మీరు ఆ పర్సూయింగ్లో ఉన్నా కూడా ప్రాబ్లం అయితే లేదు. బట్ మీరు ఎప్పుడైతే మెంబర్గా అప్లై చేస్తారో మనకు హైకోర్ట్స్లో అలా అప్లై చేసినప్పుడు అక్కడ నుంచి ఒక 3 months బ్యాక్ కానీ మ్యాక్సిమం ఒక 3 months బ్యాక్ మీకైతే ఏం పిఎఫ్ ఉండకోకుండా ఉంటే సరిపోతుంది అని చెప్పి మనకైతే చెప్పారనమాట. సో ఇది ఓవరాల్గా పిఎఫ్ రిలేటెడ్గా. సో మీకు పిఎఫ్ రిలేటెడ్గా డౌట్స్ ఉన్నాయి అంటే మాత్రం మీరేం దాని గురించి భయపడాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకు అంటే సిస్టంలో ఉన్న వాళ్ళు మన సిస్టంలోకి వస్తున్నారు అంటే డెఫినెట్గా వెల్కమ్ అయితే చేస్తారు. సో ఈ పాయింట్ని కొంచెం క్లియర్గా అయితే అర్థం చేసుకోండి, మీకు ఓవరాల్ లాజిక్ అయితే అర్థమైతే అవుతుంది. సో ఓవరాల్గా లాసెట్కి సంబంధించి ఇది ఫ్రెండ్స్. ఇంకా ఏ చిన్న అప్డేట్ ఉన్నా కూడా నేను మీకు అయితే అప్డేట్ అయితే చేస్తాను. గుర్తుపెట్టుకోండి, లాసెట్ రిలేటెడ్గా కానీ ఏమన్నా వీడియోస్ ఎందుకు రావట్లేదు అంటే
దాని గురించి ఏం అప్డేట్ అయితే లేదు. ఏదైనా ప్రిడిక్ట్ చేయడానికి కూడా మనకు స్కోప్ అయితే లేదు అని చెప్పి మీరైతే అర్థం చేసుకోండి. ఏదో ఒకటి ఈరోజు, ఆ రోజు అని చెప్పి వీడియోస్ చేయాలనుకుంటే ఎన్నైనా మనం వీడియోస్ అయితే చేయొచ్చు. బట్ జెన్యూన్‌గా మీ వరకు అయితే ఇన్ఫర్మేషనే వెళ్ళాలి. అన్నెసరిగా అది ఇది అని చెప్పి చెప్తే మీలో అదైతే ఆటెళ్ళిపోతది. అరే! అవునా అట్లనా, ఇట్లనా అని చెప్పి. సో, అందుకనే మ్యాక్సిమం జెన్యూన్ కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఉంటేనే మనం వీడియోస్ అయితే చేస్తాం. అది గమనించండి. సో, ఇది ఫ్రెండ్స్ ఓవరాల్‌గా వీడియోలో అయితే తెలుసుకున్నది. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే వీడియో కనుక నచ్చినట్టయితే ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. ఇది ఫ్రెండ్స్ వీడియోలో తెలుసుకున్న. వీడియో నచ్చినట్టయితే లైక్ చేస్తూ సపోర్ట్ అయితే చేయండి. మరి ముఖ్యంగా మన తెలుగు ఎడ్యుకేషన్ టిప్స్ యూట్యూబ్ ఛానల్ని మీరు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్టయితే మీకు యూస్ఫుల్ అయ్యే ఇలాంటి వీడియోస్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.